హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను పిల్లలకి ఈజీగా ఇంట్లో స్నాక్స్ రెడీ చేయడానికి ఈ అరటికాయలతో చిప్స్ తయారు చేయబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అరటికాయలను ముందుగా మనం అటు ఇటు ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తర్వాత మనం నీళ్లు వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ అరటికాయలని పైన తొక్క తీసేసినప్పుడు ఇవి వెంటనే నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ఉప్పు పసుపు వేసిన నీటిలో వేస్తే నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ఇలా పైన పీల్ చేసేసుకొని మనం ఆ వాటర్లో వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను 4 కాయలు తీసుకున్నాను. పిల్లలకి 2 రోజులు స్నాక్ బాక్స్లోకి పెట్టడానికైతే ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా బాగా సన్నగా అయినా చాకుతో మీకు వీలైతే తరుక్కోవచ్చు. లేదు అంటే కనుక ఇలా చాప్ చేసుకోవచ్చండి. అంటే మనం బయట కొనే స్వీట్ షాప్లో అంతా అలా రాకపోయినా పిల్లలకి మనం ఇంట్లోనే మనం చేసి పెట్టగలిగేలా మాత్రం రుచిగానే ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు వీటిని ఇలా మొత్తం చాప్ చేసేసుకున్నాం కదా, గుండ్రగా చేసుకోవాలన్నమాట. మనకి బయట ఎలా దొరుకుతాయో చిప్స్ అలానే మనం రౌండ్గా వచ్చేటట్టుగా పల్చగా ఇలా చేసేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం అది వేడెక్కేలోగా ఒక చిన్న బౌల్లోకి 1 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కరిగించేసుకోవాలన్నమాట. ఇవి ఎందుకో నేను తర్వాత చెప్తాను. వీటన్నిటిని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఇలా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్లోనే ఇవి మంచిగా వేగిపోతాయి అన్నమాట. మనకు తెలిసిపోతుంది. కొద్దిగా మనకి దాన్ని ఏమంటారు, ఎక్కువ కలర్ వచ్చినట్టుగా అయ్యే వరకు ఉంచితే కనుక బ్లాక్ అయిపోతాయి అన్నమాట అండి. అప్పుడు కొంచెం చేదుగా అయిపోతాయి చిప్స్ అనేవి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఈ వాటర్ని వీటిని మనం వేగుతుండగా ఆయిల్లోనే వేసేయాలి. ఇలా వేసేయడం వల్ల ఏంటంటే సాల్ట్ అనేది దీనికి పడుతుంది. అండ్ నెక్స్ట్ మనం పసుపు వేసాం కదా, ఆ పసుపు ఉప్పు నీళ్లు దీని మీద చిలకరించడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఒక పక్కన ఒక వాయ వేగుతూనే ఉండగానే వెంటనే మనం ఇంకొక అరటికాయ తీసుకొని ఇలా చిప్స్ లాగా రెడీ చేసేసుకోవాలన్నమాట. అవి వేగుతూనే ఉంటాయి, మనం ఇంకో పక్కన రెడీ చేసుకుంటే ఇవి వేగిన వెంటనే మళ్ళీ వేడెక్కిన ఆయిల్లో వాటిని వేసేసుకోవచ్చు. అసలు ఇవి ఒకదానికొకటి అంటుకొని కూడా అంటుకోవండి, చాలా బాగా వస్తాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. సాల్ట్ కనుక మీరు మరీ ఎక్కువ చిలకరించేస్తే కనుక ఇవి ఉప్పు ఎక్కువైపోతాయండి. జస్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి అంతే. తర్వాత మనం సాల్ట్ వేసుకునే అవసరం ఉండదు. ఇవన్నీ వేగిపోయాయి కదా, వీటన్నిటిని మనం తీసేసుకోవడమేనండి. తర్వాత మళ్ళీ మనం ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటినీ కూడా యాజ్ యూజువల్గా ఇందులో వేసేసుకొని అన్నీ వేయించేసుకోవడమే. మనం అరటికాయని తింటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి మనకి గట్ హెల్త్ అనేది బాగుంటుందండి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏవైనా ఉంటే అరటికాయ అనేది మనకి సార్ట్అవుట్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ని. రోజు ఒక అరటిపండు తిన్నా కూడా చాలా మంచిది. బట్ పిల్లలకి బయట మనం కొన్ని స్నాక్స్ కొనిస్తూ ఉంటాం. అలా కాకుండా ఇవి స్నాక్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకి మంచి ఆరోగ్య ప్రయోజనాలే కలిగిస్తాయి అన్నమాట. మళ్ళీ మనం ఇలా ఇంకో వాయి వేసుకున్నప్పుడు ఈ పసుపు ఉప్పు నీళ్లు మళ్ళీ వేసుకోవాలి. అవి వేగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక కాయని మనం ఇలా చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మనం పిల్లలకి రెడీ చేయొచ్చో ఇంట్లోనే. కానీ వీటిని మనం ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టాలండి. గాలికి వదిలేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీటన్నిటిని మనం ఇలా తీసేసుకున్నాం కదండి, ఇంకా మనకి ఈ బనానా చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఇంట్లోనే మనం ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చిన్న పిల్లలకైతే కనుక డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చండి. కొంచెం పెద్ద పిల్లలైతే ఇలా దీంట్లో కొంచెం కారం, మనకి బనానా చిప్స్లో సాల్ట్ సరిపోలేదనుకోండి పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు. మనం పెద్దవాళ్ళని కూడా స్నాక్స్ లాగా తినచ్చు. చూసారా చిప్స్ అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.